హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము సింపుల్గా ఈజీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేయబోతున్నాము. మనము ఈ రెసిపీని బ్రోకెన్ వీట్ రవ్వతోటి చేస్తున్నాము. అంటే లావుగా ఉండే రవ్వ అన్నట్టు. దీన్ని కొందరు సిర కూడా చేస్తూ ఉంటారు, ఇంకొందరు ఉప్మా కూడా చేస్తూ ఉంటారు. మరి ఈరోజు మనము ఈ రవ్వతోటి పులావ్ చేద్దాము. మరి అదెలానో చూద్దాము. ముందుగా కొలత కోసము ఒక గ్లాస్ తీసుకొని గ్లాసు నిండా రవ్వ తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాంటి లావుగా ఉండే రవ్వ తీసుకోవాలి. దీన్ని కొందరు దొడ్డు రవ్వ అని కూడా అంటూ ఉంటారు. ఇలా రవ్వ తీసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ ఫ్లవరు, ఒక చిన్న దాల్చిని ముక్క, 3 ఇలాచీలు, ఒక పెద్ద నల్ల ఇలాచీ, 6-7 మిరియాలు, 4 లవంగాలు, ఇలా గరం మసాలాలు తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ కోసము నేను ఇక్కడ ఒక చిన్న ముక్క క్యారెట్, 4-5 బీన్స్, కొన్ని పచ్చి బఠానాలు తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, కారం కోసము మీకు తగ్గట్టుగా పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4-5 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. ఇలా వీటన్నింటిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవే కాకుండా ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చూపించుకున్న గరం మసాలాలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని లోగా పెట్టి ఒక 2 నిమిషాలు ఆ కూరగాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉన్నప్పుడే ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళలో కూడా ఉడుకుతాయి కాబట్టి అవి బాగా మెత్తబడిపోతాయి. అందుకని మనం ముందుగా ఎక్కువసేపు ఓవర్ కుక్ చేయకూడదు. అయితే ఇందులో నీళ్ళ కొలత మనము ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2.5 వరకు నీళ్లు వేసుకోవాలి. అంటే 1 గ్లాసు రవ్వకి 2.5 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసి నీళ్ళని మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా నీళ్లు మరుగుతుండగా ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే కాస్త వేసుకోవచ్చు. మనకి ఉప్పు కరెక్ట్గా ఉందా తెలుసుకోవడానికి ఈ నీళ్ళని కాస్త టేస్ట్ చేస్తే నీళ్ళు మనకి కొంచెం ఉప్పగా రావాలి. అప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉందని అర్థం. లేకపోతే తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రవ్వ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అయితే ఈ రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని లోగా ఉంచుకొని రవ్వని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అందుకని మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టైం అయితే అంత కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా చెప్పలేము, కాస్త ఎక్కువ తక్కువగా పట్టొచ్చు. 2-3 నిమిషాల్లోనే ఈ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీళ్ళని చక్కగా ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించి తీసుకోవాలి. చూడండి, రవ్వ కూడా చాలా బాగా ఉడికిపోయింది. మనకి 1 గ్లాస్కి 2 గ్లాసుల సగం నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా ఉడకలేదు, చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఇలా నీరంతా ఇంకిపోయిన తర్వాత ఈ రవ్వని సమానంగా అనేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం సేపు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పులావ్ని వెంటనే తినకూడదు. ఎందుకంటే అప్పుడు కొద్దిగా పచ్చిగా నీరులాగా ఉంటుంది కాబట్టి వెంటనే తినకుండా ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వింగ్ చేసుకోవాలి. అంటే మనం అన్నం గంజంపిన తర్వాత కాసేపు అయినాక తింటాం కదా, అదే మాదిరిగా ఈ పులావ్ని కూడా ఒక 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తప్పకుండా చేసి చూడండి. మనకి ఈ పులావ్ చేయడం చాలా ఈజీ అవుతుంది, టైం కూడా ఎక్కువగా పట్టదు. మనకి రైస్ పులావ్ కన్నా
చాలా తొందరగా ఈ రవ్వ పులావ్ చేయొచ్చు. మరి ప్రొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి టిఫిన్ బాక్స్లోకి, అలాగే హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసి ఇవ్వండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.